అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 12. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే, అసలు నీకు జీతం ఎంతొస్తుంది విక్రాంత్? ఇంట్లోకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత మిగులుతుంది? అన్నాడు నిలదీస్తున్నట్లుగా రాఘవేంద్ర. వెంటనే విక్రాంత్ ఈయనకు నేనెందుకు సమాధానం చెప్పాలి అనుకున్నాడు. ఏం మామయ్య, నేను ఏ రోజైనా మీకు ఎంత ఆస్తి ఉంది, ఏమేమి బిజినెస్లు ఉన్నాయి, దేని మీద ఎంత ఆదాయం వస్తుంది, అదంతా ఏం చేస్తున్నారు అని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా అన్నాడు. నివ్వెరపోయి చూశాడు రాఘవేంద్ర. నేను మాట్లాడుతున్నది నా అల్లుడు విక్రాంత్తోనేనా? ఎప్పుడైనా ఇలా గొంతు పెంచి మాట్లాడడం వినలేదు. నేను లెక్కలు అడిగానని నన్ను లెక్కలు అడుగుతున్నాడా అన్నట్లుగా చూసి, నువ్వు నేను సమానమేనా? నన్ను అడిగేటంతటి వాడివా? అసలు నువ్వెంత? నీ బ్రతుకెంత? ఏదో చీరదీసి పెంచి చదివించి పిల్లనిచ్చినందుకు నాకిలాంటి మర్యాద చేస్తావా అని మనసులో అనుకుంటూ, వెంటనే ఆహ్లాదను గుర్తు చేసుకుంటూ రాణి మాటల్ని కూర్చుకొని, అది కాదు విక్రాంత్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అని నా బాధ అన్నాడు రాఘవేంద్ర. సరే మావయ్య, నాకు ఆఫీస్లో పని ఉంది, సాయంత్రం ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళాడు విక్రాంత్. ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి రాఘవేంద్రకు. తను విన్నది, చూసింది, జరుగుతున్నది నిజం కాకుంటే బాగుండు అన్నట్లు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఇదే స్థానంలో నా కొడుకు ఉండి ఉంటే చెంప పగలగొట్టేవాడిని అన్నంత కోపం, బాధ, ఆవేశం అన్నీ వచ్చి కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి రాఘవేంద్రకు. కొద్దిసేపు అక్కడే కూర్చొని తనను తాను సముదాయించుకున్నాడు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. లేచి కారు వైపు కదిలాడు. కారులో కూర్చున్నాడు. ముందు హాస్పిటల్కి వెళ్ళి నాగేశ్వరిని, బిడ్డని చూసి ఇంటికి వెళ్ళి ఆలోచించాలి. ఇదంతా సువర్ణకు చెప్పాలి అని అనుకుంటూ ఇల్లు రాగానే ఇంటి ముందు కారు ఆపుకొని లోపలికి వెళ్లకుండా హారన్ కొట్టాడు. అప్పటికే హాస్పిటల్కి వెళ్ళాలని రెడీగా ఉన్న ఆహ్లాద, సువర్ణ బయటకొచ్చి తలుపుకు తాళం వేసి వెళ్ళి కారులో కూర్చున్నారు. హాస్పిటల్కి వెళ్ళారు. రిసెప్షన్ రూమ్లో నెంబర్ తీసుకుని నేరుగా నాగేశ్వరి ఉన్న రూమ్లోకి వెళ్ళారు. చెవిలో దూది పెట్టుకుని తలకు గుడ్డ కట్టుకుని బెడ్ మీద పడుకొని ఉంది నాగేశ్వరి. పాప బెడ్ పక్కనే ఉన్న ఉయ్యాలలో నిద్రపోతూ ఉంది. లసికమ్మ, కోకిల, రమ్య, మమత, రమాకాంతం, ఆమె పెద్ద కోడలు ఆ రూమ్లోని నేల మీద కూర్చొని నాగేశ్వరికి వినిపించేలా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక్కరికి కూడా చదువు లేనందువల్ల గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. వాళ్ళనలా చూడగానే ఇలాంటి నేలబారు మనుషుల మధ్యలోకి నా కూతుర్ని పంపి ఎంత తప్పు చేశాను అని మొదటిసారిగా అనుకున్నాడు రాఘవేంద్ర. ఆయన మనసు విక్రాంత్ మాట్లాడిన మాటల వల్ల చాలా కలవరంగా ఉంది. ఆహ్లాద, సువర్ణ, రాఘవేంద్ర లోపలికి రావడం చూసి అందరూ కామ్గా అయ్యారు. నాగేశ్వరి వాళ్ళ ముగ్గురి వైపు చూసి సంతోషంగా రా అక్క అంటూ లేవబోయింది. లేవకు నాగేశ్వరి, నీ ఒంట్లో ఎలా ఉంది అంటూ సువర్ణ నాగేశ్వరి దగ్గరికి వెళ్ళి పాపను చేతుల్లోకి తీసుకుంది. బాగుందక్క అంది నాగేశ్వరి. సువర్ణ చేతుల్లో ఉన్న పాప వైపు రాఘవేంద్ర, ఆహ్లాద చూశారు. రాఘవేంద్ర, సువర్ణ అక్కడ ఉన్నారన్న మాటే కానీ వాళ్ళ ఆలోచనల నిండా విక్రాంతే ఉన్నాడు. పాప ఎలా ఉంది, ఎవరెలా ఉంది, ఏ రంగులో ఉంది అన్నది చూడలేదు. అసలు పాపలో వాళ్ళ తమ్ముడి పోలికలు కానీ నాగేశ్వరి పోలికలు కానీ కొంచెం కూడా లేవన్నది రాఘవేంద్ర గమనించలేదు. సువర్ణ వెంటనే పాపను ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఇక మేం వెళతాం నాగేశ్వరి అంది సువర్ణ. అలాగే అక్క అని నాగేశ్వరి అనగానే ముగ్గురు ఒకరి వెంట ఒకరు వెళ్ళి కారులో కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళాక లసికమ్మ ఊరుకోలేదు. నాగేశ్వరి దగ్గరికి వెళ్ళింది. నాగేశ్వరి, నువ్వు గమనించావా? పాపను చూడగానే మీ బావ అక్కల ముఖాలు ఎలా నల్లబడ్డాయో, వాళ్ళు పాప పోలికల్ని పసిగట్టి ఉంటారు అంటూ బాంబు పేల్చింది. అదేంటి, నా కూతురు నా పోలికే కదా లసికక్క, ఎవరు చూసినా ఆ మాటే అంటున్నారు. చూడు ఎంత తెల్లగా ఉందో నాలాగే. రమాకాంతం వదిన కూడా ఆ మాటే అంది. నువ్వు వినలేదా? సువర్ణ అక్క కూడా పాప నా పోలికే అంది వెళుతూ. జుట్టు కూడా నాదే. నువ్వు నన్ను అనవసరంగా భయపెట్టకు లసికక్క అంది నాగేశ్వరి.
అప్పటికి నాగేశ్వరి కళ్ళు భయంతో చూస్తున్నాయి. ఆమె నిజంగానే తప్పు చెయ్యకపోయి ఉంటే పోలికలు ఎలా ఉన్నా అంతా భయపడేది కాదు. ఓసి పిచ్చి మొహమా, పైకి ఎవరైనా అలాగే అంటారు, మనసులో ఇంకోలాగా అనుకుంటారు. అలా అనుకోబట్టే వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళారు. ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా? అందుకే చెప్పాను నీకు ఆయన్ని అప్పుడే లేపేయమని. అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అంది లసికమ్మ. ఎప్పటికైనా రాఘవేంద్రను నాగేశ్వరి చేత చంపించాలన్నది లసికమ్మ ఆలోచన, తపన. నాగేశ్వరి గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. ఏంటి మీ ఇద్దరూ మాకు వినిపించకుండా ఏమేమో మాట్లాడుకుంటున్నారు? అంత రహస్యమా? అదేంటో మాకు కూడా కొంచెం చెప్పండి అంటూ గబగబా లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది రమాకాంతం. ఏముంది కాంతం, రమ్యకు నగలు చేయించినట్లే చేయించి తిరిగి తీసుకున్నాడు కదా నీ కొడుకు విక్రాంత్. అదే మాట్లాడుకుంటున్నాం. రమ్య మెడలు నగలు లేవని వచ్చినప్పటి నుండి తెగ బాధపడుతుంది నాగేశ్వరి. ఓదారుస్తున్నా అంది కావాలనే లసికమ్మ. నిజానికి రమ్య మెడలో నగలు ఏమయ్యాయి అన్న ప్రశ్న అక్కడ అందరిలో ఉంది. నా కొడుకు ఎప్పుడు తీసుకున్నాడు లసికక్క? మీరే మీ అవసరాలకు వాటిని అమ్మేసి ఉంటారు. నీ చిన్న కొడుకులు ఎంత తాగుబోతులో అందరికీ తెలియదా? దాన్ని కప్పిపుచ్చి నా కొడుకు మీద పడ్డావు. అసలు మా విక్రాంతికి ఆ నగలు తీసుకోవలసిన అవసరమే లేదు. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, నీ కొడుకుల్లా కాదు అంది రమాకాంతం. మండింది లసికమ్మకు. నా కొడుకుల్లా కాదా? అంత శ్రీమంతుడా నీ కొడుకు? అయితే ఊరి నిండా అప్పులెందుకు చేశాడు? ఫైనాన్స్ వాళ్ళ దగ్గరే కాక రైతుల దగ్గర కూడా తీసుకున్నాడట అంది లసికమ్మ. ఇదంతా నీకెవరు చెప్పారు అంది ఆశ్చర్యపోతూ రమాకాంతం. నువ్వు చెప్పకపోతే నాకు చెప్పేవాళ్లే లేరా? నేనేమైనా ఆహ్లాదన? నా అల్లుడు చాలా మేధావి అని ఆ రాఘవేంద్ర నీ కొడుకు చేతికి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తే దాన్ని ఏం చేయాలో తెలియక గీరుకుంటూ కూర్చున్నాడు. అందుకే నెలంతా ఆఫీస్లో పనిచేసిన సగం జీతం కూడా రావట్లేదు. ఇది కూడా తెలుసు నాకు అంది ఎగతాళిగా చేతులు తిప్పుతూ లసికమ్మ. తెలిస్తే ఏంటి? అదేమైనా నా కొడుకు తప్ప నీకు తెలియదా లసిక వదిన? ఏదైనా ఆడదాని అదృష్టంలోనే ఉంటుందని. ఆహ్లాద అదృష్టం అంతే ఉంది, కనిపిస్తూనే ఉందిగా అంది రమాకాంతం. నీకలా కనిపిస్తుందేమో. నాకు నీ కొడుకు గుంటలో ఉన్న వాళ్ళకి చెయ్యి అందించి వాళ్ళతో పాటి వాడు కూడా గుంతలోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఇక అదృష్టం మాటకి వస్తే ఆ అమ్మాయి కాలిగోటికి కూడా సరిపోరు మీరు. నీకు కోడలు అయినంత మాత్రాన మరీ అంత చిన్న చూపు చూడకు. అసలు మీ ఇంటికి కోడలు కావలసిన అమ్మాయే కాదు ఆ ఆహ్లాద. ఏదో అయింది. ఎవరు అనుభవించేది వాళ్ళు అనుభవిస్తున్నారు అంది లసికమ్మ. మా అమ్మ చెప్పేది నిజమే లసికత్త. అసలు మా తమ్ముడు ఇలా కావడానికి కారణం ఆహ్లాదే. వచ్చిన జీతం వచ్చినట్లు నా తమ్ముడు తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిలోనే పోసేవాడు. తీరిక ఇంట్లో కూర్చుని 2 పూటలా టిఫిన్లు చేసుకుని తిన్నది. అందుకే మా తమ్ముడు అప్పులు చేశాడు అంది వెంటనే మమత. ఛ, నోర్ముయ్. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఆహ్లాద మీద పడ్డావు నువ్వు. టిఫిన్లు తింటే అప్పులు చేస్తారా? మరి కారు ఎందుకు అమ్మాడే నీ తమ్ముడు అడిగింది లసికమ్మ. అది ఆ డ్రైవర్ తప్పతాగి కారు నడుపుతుంటే యాక్సిడెంట్ అయిందంట లసికత్త. అందుకే అలాంటి కారు ఇంట్లో ఉండొద్దని అమ్మేశాడట మా తమ్ముడు అంది మమత. అవునా? నన్నంత అమాయకురాలిని చేస్తున్నావే మమత. నీకు దేవుడు ఊరికే రాయలేదే ఆ రాత. అయినా కూడా నీ అబద్ధాలు తగ్గలేదు అంది లసికమ్మ మూతి తిప్పుతూ. నా కూతురి రాతనే అంటావా నువ్వు? ఎంత కొవ్వే నీకు అంటూ పిచ్చి కోపంతో లేచింది రమాకాంతం. నాకు కాదు రమాకాంతం కొవ్వు, నీకు. అందుకే నీ కొడుకు అలా అయ్యాడు అంటూ లసికమ్మ కూడా కోపంగా లేచింది. నువ్వు అలా అనకు లసికొదిన. వాడికి జీతం వచ్చినా రాకపోయినా కొండంత ఆస్తి ఉంది. వాడు ఎవరి అల్లుడు తెలుసుకొని మాట్లాడు అంది రమాకాంతం. ఎవరి అల్లుడు అయితేనేం, తెలివుండొద్దు అంది లసికమ్మ. తెలివిలేందే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడనే. నా కొడుకంటే నీకెందుకంత చిన్నచూపు అంది రమాకాంతం రోషంగా. చిన్నచూపా పాడా? అంత పెద్ద తెలివి గలవాడైతే ఎందుకు పనికిరాని వాళ్ళ అన్నచేత అంత పెద్ద బిజినెస్ చేయిస్తాడు అంది లసికమ్మ. ఊపిరాడలేదు రమాకాంతంకి. ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆగింది. అంతలో కోకిల మమత జుట్టు పట్టుకుంది. మీ అమ్మ మా తమ్ముళ్ళని తాగుబోతులు అంటుందా? ఉండు నీ పని చెబుతాను అంటూ లాగింది. మమత కూడా తగ్గలేదు.
మా రమ్య నగలు కాజేసిందే కాక వాటిని మా విక్రాంత్ తీసుకున్నాడంటే ఎవరు ఊరుకుంటారు? మీకేనా, మాకు లేవా నోళ్ళు? ఎంత కష్టపడి చేయించాడు అంటూ కోకిల జడ పట్టుకుంది. మీరెక్కడ కష్టపడ్డారే? అంతా నాదే, అంతా నాదే అంటూ నీ తమ్ముడు ఆ రాఘవేంద్ర తన కూతురి కోసం ఇచ్చిన డబ్బులతో ఎవరికీ తెలియకుండా ఆ నగలు చేయించాడు. నీ తమ్ముడికి వాళ్ళ డబ్బులు కావాలి, కానీ భార్యను సంతోషంగా ఉంచడం రాదు. ఎవరికి తెలియదు మీ వెధవ నాటకాలు? ఆడపిల్ల కోసం ఇచ్చిన సొమ్మును తీసుకుంటే అది ఎన్ని రోజులు నిలుస్తుంది మీకు అంటూ మమతను తిట్టింది లసికమ్మ. వెంటనే రమాకాంతం వైపు తిరిగి, నీ కూతురు చూడు రమాకాంతం, నా కూతుర్ని ఎలా పట్టుకుని కొడుతుందో అంటూ రమాకాంతం మూతి ముడిచింది లసికమ్మ. లసికమ్మ గోరుగుచ్చుకొని రమాకాంతం పెదవి చీలి రక్తం వచ్చింది. రక్తం చూడగానే అమ్మో అమ్మో, నన్ను రక్తం వచ్చేలా కొడతావట్టే నువ్వు అంటూ నేల మీద కూలబడి ఏడవడం మొదలుపెట్టింది రమాకాంతం. అంతవరకు బిత్తరపోయి చూస్తున్న రమ్య తన నగల్ని తన భర్తే బట్టల షాపులో లాస్ వస్తే అమ్మేశాడని పైకి చెబితే లసికమ్మ చంపేస్తుందని, అమ్మ ఏడవకి అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మమత, కోకిల అలాగే కొట్టుకుంటున్నారు. ఒకవైపు వాళ్ళు కొట్టుకుంటూ ఇంకోవైపు రమాకాంతం ఏడుస్తుంటే అసలే పచ్చి బాలింత అయిన నాగేశ్వరి పిచ్చి చూపులు చూస్తుంది. నా బిడ్డ పోలికలు దేవుడెరుగు. ఈ రమాకాంతం ఏడుపు తగిలితే నా బిడ్డ ఉంటుందో ఊడుతుందో అని భయపడుతుంది. అక్క, లసికక్క, నీకు దండం పెడతాను. రమాకాంతం వదినను ఏడిపించకు. ఎంతైనా ఆమె మన ఆడపడుచు. ఆమె ఏడిస్తే మనకు అంతా మంచిది కాదు అంటూ బ్రతిమాలింది. రమాకాంతం ఏదో బుద్ధిమంతురాలు అయినట్లు, నువ్వు నన్ను అంటున్నావా నాగేశ్వరి? నీకు తెలియదా ఈ రమాకాంతం కొడుకు ఎలాంటివాడో అని? దానికి లసికమ్మ, ఇప్పుడు నేనేమన్నానని ఆ ఏడుపు? అయినా ఇక నేనొక క్షణం కూడా ఇక్కడ ఉండను. పద కోకిల వెళదాం. దాన్ని కొట్టడం ఎందుకు? దాన్ని కొట్టినా కొట్టకపోయినా ఒకటే. దాన్ని జుట్టు వదిలిరా అంటూ ఆగకుండా వెళ్ళింది లసికమ్మ. తనను పిలవకుండా వెళుతున్న లసికమ్మను చూసి హడలిపోయింది రమ్య. వెంటనే వాళ్ళ అమ్మను వదిలి లసికమ్మతో వెళ్ళింది. రమాకాంతం పెద్ద కోడలు ఇంత జరుగుతున్నా చూస్తూ కూర్చుంది. అది హాస్పిటల్ అన్న విచక్షణ లేకుండా చిల్లర వాళ్ళలాగా వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం చూసి బిత్తరపోయింది. అంతవరకు పెద్ద పెద్దగా అరుచుకోవడం వినిపించి, ఏంటి మీ గోల అంటూ వచ్చింది నర్సు. లసికమ్మ, కోకిల, రమ్య ఆ గదిలో నుంచి వెళ్ళిపోతూ కనిపించారు. రమాకాంతం ఏడవడం ఆపింది. ఏం జరిగింది? మూతికి ఆ రక్తం ఏంటి అంది నర్సు. ఏం లేదు నర్సమ్మ, నా పళ్ళు కొంచెం ఎత్తు కదా, గుచ్చుకున్నాయి అంటూ కప్పిపుచ్చుకుంది రమాకాంతం. నర్సు పాపని చూసి నాగేశ్వరిని పలకరించి వెళ్ళింది. ఆహ్లాదను ఇంట్లో వదిలి ఆ రాత్రికే ఊరు వెళ్ళారు రాఘవేంద్ర, సువర్ణ. వాళ్ళిద్దరి ఆలోచనలు ఆహ్లాద జీవితం చుట్టే తిరుగుతున్నాయి. బాగా అలసిపోయి ఉండడంతో ఎవరి పాటికి వాళ్ళు మౌనంగా పడుకున్నారు. ఉదయాన్నే లేచి టీ పెడుతూ ఇప్పటి వరకు విక్రాంత్ చేసిన పనులు ఆయనతో ఈరోజు ఎలాగైనా చెప్పాలి. లేకుంటే అల్లుడు మంచివాడు అన్న భ్రమలోనే ఉంటాడు. కానీ ఎలా చెప్పాలి? విక్రాంత్ని అల్లుడిలా ఎప్పుడూ చూసుకోలేదు. కొడుకు కన్నా ఎక్కువ అనుకున్నాము. కొడుకునైనా తప్పు చేస్తే మందలిస్తామేమో కానీ అల్లుడిని ఏమీ అనలేం. అయినా మా అల్లుడు ఎలాంటి తప్పు చెయ్యడు అని ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాను అని అనుకుంటూ టీని గ్లాసులో పోసుకుని భర్త దగ్గరకు వెళ్ళింది సువర్ణ. ఏంటండి, మీరు నిన్నటి నుండి అదోలా ఉన్నారు? ఆహ్లాద తనకంటూ సొంతంగా బిజినెస్ చేసుకుంటాను అని అంటున్నందుక అంది. అందులో తప్పేముంది సువర్ణ? నా కూతురికి కూడా స్వతంత్రంగా బ్రతకడం తెలియాలిగా. ఎప్పుడైనా మన ఆహ్లాద కరెక్ట్గానే ఆలోచిస్తుంది. నేనే నిన్న కొంచెం తొందరపడ్డాను అన్నాడు. అవునండి, ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు. విక్రాంత్ ఎన్నెన్ని పనులు చేశాడో తెలుసా? ఆహ్లాద చెబుతుంటే నేనసలు నమ్మలేదు, కానీ అవే నిజాలు అంటూ నా కళ్ళకు కట్టినట్లు చెప్పింది అంది సువర్ణ బాధగా. అవునా, ఏం చేశాడట వాడు అంటూ కోపంగా చూశాడు. ఒకటి కాదండి, చాలా. తెలిస్తే మనం బాధపడతామని మనతో ఇన్ని రోజులు చెప్పలేదు ఆహ్లాద అంటూ జరిగింది మొత్తం చెప్పింది సువర్ణ. ఆయన ముఖం చాలా కోపంగా మారిపోయింది. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాడు నాతో ఎదురు తిరిగి మాట్లాడాడు సువర్ణ అన్నాడు రాఘవేంద్ర. అవునా, ఏం జరిగిందండి అంటూ కంగారుగా చూసింది. ఏదో జరిగిందిలే అన్నాడు. నాతో చెప్పడానికి ఏంటండి మీకు అంది. ఎందుకు? నేను బాధపడిందే కాక నువ్వు కూడా బాధపడాలా అన్నాడు.
ఇంకా కొత్తగా బాధపడేది ఏం లేదులేండి. ఆహ్లాద చెప్పింది విన్నాక అతన్ని ఏమైనా అనాలన్నా అనలేకపోతున్నాను. కోపంతో తిట్టాలని ఉన్నా ఆపుకుంటున్నాను. నా తిట్లు వాడికి తగిలితే రేపు నా కూతురేగా బాధపడాలి అంది సువర్ణ. ఇక తిట్టేది లేదు, కొట్టేది లేదు. ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తాను. ఏం చెయ్యాలో కూడా ఆలోచించాను. వాడినిక ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతాను. ఈ రాఘవేంద్ర కూతుర్ని అంత బాధ పెడతాడా వాడు అన్నాడు ఆలోచనగా రాఘవేంద్ర. భర్త అంత ఆలోచించడం, అంత బాధపడడం ఆమె ఎప్పుడూ చూడలేదు. బాధపడుతున్నారా అంది. తప్పు చేశాం సువర్ణ. వాడు అందరిలాంటి వాడని నమ్మి, వయసు తేడా ఉందని తెలిసి కూడా వాడికి మన అమ్మాయిని ఇచ్చి పెద్ద తప్పు చేశాం. వాడు మామూలు ముదురు కాదు, దేశముదురు. కాకపోతే పైకి కనిపించడు. ఇలాంటి మేకవన్నిన పులిని నమ్మి ఆడపిల్లను ఇచ్చే కన్నా గొంతు కోసి చంపడం మేలు. ఇలాంటి బాధ్యత లేని వాడికి రేపు పిల్లలు పుట్టినా ఆ పిల్లలు దారుణంగా బలవుతారు అంటూ లోలోన వణికిపోయాడు రాఘవేంద్ర. నిజమే అండి. మీకు నేను చెప్పలేదు కానీ మా అక్కకే కాదు, మా పెద్దన్నయ్యకు కూడా మనం ఆహ్లాదను విక్రాంతికి ఇవ్వడం ఇష్టం లేదు. మీరంటే ఉన్న గౌరవం వల్ల ఆయన ఆ విషయం బయటపడలేదు. అసలు ఆహ్లాదను చూసి నా మేనకోడలు పాత సినిమాలో వాణిశ్రీలా ఉంటుందని ఎంత ముచ్చటపడేవాడో. అంతేకాదు, మీరు విమర్శల్ని ఏమాత్రం తట్టుకోలేరని, న్యాయంగా ధర్మంగా అనిపిస్తే ప్రాణమైనా ఇస్తారని చిన్న వయసులోనే చాలా కష్టపడి నాకు బంగారు నగలు చేయించారని గొప్పగా అంటుండేవాడు. మా చిన్నన్నయ్య అలా అనేవాడు కాదు. నాగేశ్వరి దొంగతనంగా వాళ్ళ అమ్మగారికి పెట్టినట్లు నేను ఆయనకు పెట్టలేదని నా మీద కోపంగా ఉండేవాడు. తెలివి ఉన్నవాడు ఎవడు ఆడపిల్ల సొమ్మును ఆశించడు. నా చెల్లెలు ఆ నాగేశ్వరిలా మాటపడే మనిషి కాదు అని మా పెద్దన్నయ్య నన్ను మెచ్చుకునేవాడు. ఎంతైనా మా పెద్దన్నయ్య జ్ఞాని అండి అంటూ అంత బాధలో కూడా సువర్ణ వాళ్ళ పెద్దన్నయ్యను గుర్తు చేసుకుంది. నాకు తెలుసు సువర్ణ, నీకు కూడా మీ పెద్దన్నయ్య సంస్కారమే వచ్చింది. అందుకే నువ్వేం మాట్లాడినా నేను ఆలోచిస్తానే కానీ నీ మాటను తీసేయను అన్నాడు రాఘవేంద్ర. నిజమేనండి. మంచి వాళ్ళ గురించి 4 మంచి మాటలు చెప్పుకుంటే వాటిని మన పిల్లలు విని బాగుపడతారు. మా పెద్దన్నయ్య మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ పిల్లల్ని పెంచుకోవడం వల్ల ఆయన పిల్లలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని బాగుపడ్డారు. సొంత అల్లుడేమో ఇలా అయ్యాడు. అయినా విక్రాంతికి మీ విలువ చెప్పేది ఎవరులేండి. వాళ్ళ అమ్మకు ఎప్పుడు మిమ్మల్ని తిట్టడమే పని కదా అంటూ నాలుక కరుచుకుంది. అదేంటి, నా చెల్లెలు నన్ను తిడుతుందా? నాకు తెలియదే అంటూ ఆశ్చర్యపోయాడు రాఘవేంద్ర. తెలిసి మాత్రం ఇప్పుడు చేసేది ఏముంది? ముందు మన ఆహ్లాద సంగతి ఏం చెయ్యాలో చూడండి అంది దిగులుగా సువర్ణ. ఏం చెయ్యాలో అదే చేద్దాం సువర్ణ. మన ఆహ్లాదను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. వాడికి అన్ని తెలివితేటలు ఉంటే నాకు ఉండవా? ముందు నువ్వు ఆహ్లాదకు ఫోన్ చెయ్యి. శ్వేత ఫోన్ నెంబర్ అడిగి తీసుకో. నేను ఆ అమ్మాయితో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు. ఉండండి, ఇప్పుడే చేస్తాను అంటూ ఆమె ఆహ్లాదకు ఫోన్ చేసి శ్వేత ఫోన్ నెంబర్ తీసుకుని భర్తకు ఇచ్చింది. ఆయన వెంటనే శ్వేతకు ఫోన్ చేశాడు. శ్వేత కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. నేనమ్మా శ్వేత, ఆహ్లాద వాళ్ళ నాన్నని అన్నాడు రాఘవేంద్ర. చెప్పండి అంకుల్, మీరిప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆహ్లాద దగ్గరే ఉన్నారా లేక ఊరు వెళ్ళారా అంది. రాత్రే వచ్చావమ్మా ఊరికి అన్నాడు. ఆయన గొంతులో నిన్న ఉన్న కోపం ఈరోజు లేదు. చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. నిన్న నువ్వు చెప్పిన స్థలం గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని ఫోన్ చేశాను శ్వేత. ఆహ్లాద కూడా ఏదో ఒకటి చెయ్యాలని తపన పడుతుంది. ఆంటీ కూడా ప్రయత్నం చేస్తే తప్పేముంది అంది అన్నాడు. సరే అంకుల్, మీరు ఇలా మాట్లాడడం నాకు కూడా సంతోషంగా ఉంది. ఆయన ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తాను మాట్లాడండి అంటూ పక్కనే ఉన్న భర్త చేతికి మొబైల్ ఇచ్చింది శ్వేత. హలో అంకుల్, నమస్తే, బాగున్నారా అడిగాడు శ్వేత భర్త. బాగున్నాను బాబు. నిన్న స్థలం గురించి శ్వేత చెప్పింది. ఆ స్థలం ఓనర్ కూడా నాకు తెలిసిన వాడిలా అనిపించాడు. నీకు ఎప్పుడు ఖాళీ కుదురుతుందో చెప్పు, మనం వెళ్ళి చూసి వద్దాం అన్నాడు రాఘవేంద్ర. సరే అంకుల్, ఇవాళ మధ్యాహ్నం వెళ్దామా? నేను కూడా నా పనులన్నీ ముగించుకొని ఉంటాను అన్నాడు. సరే బాబు, నేను ఆ టైం కల్లా అక్కడికి వస్తాను అన్నాడు. అలాగే అంకుల్, నా నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను, సేవ్ చేసుకోండి అంటూ కాల్ కట్ చేశాడు. వాళ్ళు అనుకున్నట్లే ఇద్దరూ కలిసి స్థలం దగ్గరికి వెళ్ళారు. స్థలం అమ్మే అతను కూడా వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చాడు. అతను రాఘవేంద్ర అనుకున్నట్లే రాఘవేంద్రకు తెలిసిన వ్యక్తే. స్థలం మొత్తం చూపించాడు. వాళ్ళకి స్థలం నచ్చింది. అతను వెంటనే ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని వాళ్ళకి చూపించాడు. ఈ స్థలం మేమిద్దరం కలిసి కొనదలుచుకున్నాము. ఒక
3 డేస్లో ఈ స్థలం గురించి ఎంక్వైరీ చేసుకొని మీకు తెలియజేస్తాం అంటూ ఆ డాక్యుమెంట్స్కు సంబంధించిన జిరాక్స్ తీసుకుని రాఘవేంద్రకు బాగా తెలిసిన లాయర్ దగ్గరకు వెళ్ళారు. వీటిని ఒకసారి చెక్ చేసి చెప్పండి అంటూ ఆ పేపర్స్ని లాయర్ చేతికి ఇచ్చి వెళ్ళారు. 4 రోజుల తర్వాత వాళ్ళు ముగ్గురు ఒక డాబా దగ్గర కూర్చొని ఆ స్థలం ఫైనల్ రేటు మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ కూడా కొంత ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫలానా రోజు అని నిర్ణయించుకున్నారు. లేచి ఎవరి కారులో వాళ్ళు వెళ్ళారు. రిజిస్ట్రేషన్ రోజు రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాలని రెడీ అయ్యారు. అమ్మా ఆహ్లాద, నీ ఆధార్ కార్డ్, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మర్చిపోకుండా నీ వెంట తెచ్చుకో అన్నాడు రాఘవేంద్ర. అలాగే నాన్న, శ్వేత వాళ్ళు కూడా వస్తున్నారా నాన్న? వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా ఈ రోజేనా? దానికి ఫోన్ చేస్తే కలవలేదు, ఏదో పనిలో ఉన్నట్లుంది అంది ఆహ్లాద. అవునా, వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా ఈరోజే అమ్మా, వాళ్ళు అక్కడికి వస్తారు. మనం ఇక బయలుదేరుదాం. విక్రాంత్ ఏడి అంటూ అటూ ఇటూ చూశాడు రాఘవేంద్ర. వస్తున్నా మామయ్య, నా ఆధార్ కార్డ్ వెతుకుతూ లోపలే ఉన్నా, దొరికింది, వస్తున్నా అంటూ వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు విక్రాంత్. ఆయన అదోలా చూసి, నీ ఆధార్ కార్డ్ దేనికి విక్రాంత్ అన్నాడు. మనం స్థలం కొనడానికి వెళుతున్నాంగా మామయ్య, దాన్ని నా పేరుతో రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే నా ప్రూఫ్ కావాలిగా అన్నాడు. నీ పేరుతో చేస్తారని నీకు ఎవరు చెప్పారు అన్నాడు రాఘవేంద్ర. అదేంటి మామయ్య, ఈ ఇల్లు కూడా నా పేరుతో లేదు, కనీసం స్థలం కూడా నా పేరుతో పెట్టరా? ఇదేనా మీకు నా మీద ఉన్న ప్రేమ? నేను మీ అల్లుణ్ణి మామయ్య అన్నాడు విక్రాంత్. నువ్వు నా అల్లుడివే విక్రాంత్, కాదని ఎవరన్నారు? స్థలం నీ పేరుతో పెట్టనంత మాత్రాన నువ్వు నా అల్లుడివి కాకుండా పోతావా? ఈ ఇల్లు ఇంతవరకు ఆహ్లాద పేరుతో ఉంది, ఇక ముందు అలా ఉండదు అన్నాడు రాఘవేంద్ర. నా పేరుతో పెడతారా మామయ్య అన్నాడు ఎమోషనల్గా. నీ పేరుతోనా? అయినా ఇలాంటివి నీకెందుకు విక్రాంత్? నీకు చక్కటి ఉద్యోగం ఉంది, అది చేసుకుంటూ నీకు కావలసింది తింటూ హ్యాపీగా ఉండొచ్చు కదా, ఆస్తులెందుకు, అమ్ముకోవడానికా అన్నాడు రాఘవేంద్ర. గతుక్కుమన్నాడు విక్రాంత్. గాబరాగా చూశాడు. అది కాదు మామయ్య, మీరే అన్నారుగా ఇంతవరకు ఆహ్లాద పేరుతో ఉంది, ఇక ముందు అలా ఉండదని. ఆహ్లాద పేరుతో ఉండనప్పుడు ఆహ్లాద తర్వాత నేనే కదా, అందుకే అలా అన్నాను అన్నాడు విక్రాంత్. నేను కూడా అలానే అనుకున్నాను విక్రాంత్, కానీ ఆడపిల్ల పేరుతో ఆస్తి ఉంటే వాళ్ళ ప్రాణానికే ప్రమాదమని విన్నాను. అందరూ నీలాంటి మంచి భర్తలే ఉంటారా చెప్పు? అందుకే ఇల్లు కానీ స్థలం కానీ పేరుకు మాత్రమే ఆహ్లాద పేరుతో ఉంటుంది. ఆహ్లాద ఉన్నన్ని రోజులు అనుభవించాలే కానీ అమ్మటానికి లేదు. ఆహ్లాదకు పుట్టే పిల్లలకు కూడా అమ్మే అధికారం లేకుండా చెయ్యబోతున్నాను అన్నాడు స్థిరంగా రాఘవేంద్ర. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము.